అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పరవస్తు మునినాథ కవిచే రచించబడిన శ్రీ లక్ష్మీ శతకములోని 81 నుండి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. భువి శ్రీ మచ్చేసమట పరవాస్తు జియ్యరు శిరోగ్రరత్న కృపాపాంగవీ భావితాష్ట గంటా కవితా ద్రవినాడ్యుండను తగంగా లక్ష్మీ ఓ లక్ష్మీదేవి, ఈ భూమిపైనున్న శ్రీ మచ్చేస మఠానికి సమీపంలో ఉండే పరవస్తు వంశానికి చెందిన జియ్యరు స్వామి కటాక్షం వల్ల, ఆయన ఆశీర్వాదాల వల్ల నేను 8 రకాల వైభోగములతో కవిత్వ సంపదలో సంపన్నుడనై నీ మీద పద్యములు రచించి తిని. దయచేసి స్వీకరించుము తల్లి. ననుగావు నన్ను ధరింపుము, నన్ను సత్కృప రక్ష చేయు, నన్ను ఏలుము వేనను కలుములు సగి ప్రోవుము, నన్ను మన్నింపుమి యదండ నమ్మితి లక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, నేను నీ భక్తుడను, నన్ను కాపాడుము. సహనముతో నా మీద దయచూపుము. నీ చల్లని చూపులతో నన్ను ఏలుము. వెంటనే సంపదలను ఇచ్చి నన్ను రక్షించుము. నేను చేసిన తప్పులను క్షమించి నన్ను నీ భక్తుడిగా అంగీకరించుము తల్లి. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. నొచ్చితి నవమతి నచ్చితి పెచ్చు కదిరి నిత్య కచ్చు విచేది కటా, నచ్చి నిన్ను చొచ్చి వచ్చితి క్రచ్చర నిపచ్చరంబు వ్రచుము లక్ష్మీ. ఓ శ్రీ లక్ష్మీదేవి, నేను ఎన్నో దుర్మార్గపు పనులు చేసి తిని, తరువాత నీ గురించి తెలుసుకొని వాటిని మానివేసి తిని, నిన్నే నా దైవముగా భావించి తిని, నీ మీద భక్తితో మనస్సును నిర్మలమైనదిగా చేసుకొని నీ నామాన్ని స్మరిస్తున్నాను. నిన్ను శరణు అని వేడుకుంటున్నాను. ఈ భవబంధముల నుండి విముక్తిని కలిగించి నేను చేసిన పాపములను నాశనం చేసి నన్ను కాపాడుము తల్లి. కనికరపు కడలివై నన్ను ఘన సంపదలిచ్చి ఇప్పుడు కావుమి, అటులై నన్ను నీల సత్కదావలికను విద్వత్సభలలో ప్రకాశము లక్ష్మీ. ఓ శ్రీ లక్ష్మీదేవి, నేను నీ కరుణకు అర్హుడనో కాదో నాకు తెలియదు, కానీ నన్ను కాపాడుమని, నాకు సంపదలు కలిగించి భోగములు అనుభవించేలా చేయుమని నిన్ను వేడుకుంటూనే ఉన్నాను. నన్ను నీ సత్కథలలో భాగముగా చేయుము. నీ గూర్చి కథలను పద్యములను
గొప్ప గొప్ప పండితులు గల సభలలో వివరించే భాగ్యము నాకు కల్పించుము తల్లి. పరిభవ పరిచితి మిక్కిలి దురవస్థం పెట్టి తార్తి దొరయించితి వచ్చరు. వేండ్రుయ పరాదం పురకయునర్చితి వచింపు మున్నతి లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, నేను ఎన్నో అవమానాలు పడితిని, ఎన్నో దురవస్థలు ఎదుర్కొంటిని. ఆ కష్టములను తొలగించి నేను చేసిన పాపములను క్షమించి నీచ స్థితి నుండి నన్ను లేపి రక్షించి నాకు అత్యున్నతమైన స్థానం కల్పించితివి. ఓ లక్ష్మి, నాకు ఇది చాలు తల్లి. కలుములు పైదలి పలులేముల సిలుగులు పాపు తల్లి. ముజ్జగములను పెంపలరంట్రోచు యువతి తముల నిమ్ముల నాడు ముద్దు ముద్దియా లక్ష్మీ. ఓ శ్రీ మహాలక్ష్మి, ఈ లోకంలో మానవులు అనేక కష్టాలను అనుభవిస్తూ బాధలు పడుతున్నప్పుడు, ముల్లుల వలె అవి బాధిస్తున్నప్పుడు వాటిని తొలగించి నీవు దయతో భక్తులను కాపాడెదవు. 3 లోకాలను కాపాడే దయామయివి నీవు. నీకు సాటిరాగల దేవత ఎవరు ఉంటారు? అందుకే నేను నిన్నే పూజించెదను, ఆరాధించెదను తల్లి. నీ నెనరు కొనంబింతని జానుగ కొనియాడతరమే చతురానన పంచానన సడానన సహస్రాననులకు బహుగృణా గుణాకరీ లక్ష్మీ. ఓ లక్ష్మి, నీ గొప్పతనము ఇంత అని చెప్పగలమా? నీ మహిమను గూర్చి పొగడుటకు దేవతలకైనా సాధ్యపడునా? 4 ముఖాలు గల బ్రహ్మదేవుడికైనా, 5 ముఖాలు గల శివునికైనా, 6 ముఖాలు గల కార్తికేయ స్వామికైనా నిన్ను కొనియాడుట సాధ్యపడదు కదా తల్లి. పలుకు చెల్లి మరుగరిత పజల కోడరికములో నర్ప చక్రధరుడు మోసల కార్యభరము తీర్పగా ఎలమి జగంబుల భరించు ఈశ్వరీ లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, నీ వాక్శుద్ధి అద్భుతమైనది. నీ కృపా కటాక్షం వల్లనే నేను నీ గూర్చి అద్భుతమైన పద్యములను రచించగలిగితిని. చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు కూడా నీ స్ఫూర్తితో సమస్త లోకాలను రక్షించే భారాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నాడు. ఇంతటి మహిమగల నిన్ను నేను స్మరించదను తల్లి. దిగి భవితానానీతంబగు చల్లని నీట తేట అభిషేకం బాడుగా రితతలమానిక మా భగవతి లావణ్యవతి ప్రభావతి లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, నీవు చల్లని నీటి చేత అభిషేకాలతో ప్రకాశిస్తున్నావు.
విలువైన మాణిక్య రత్నాల వలె వెలుగొందుతున్నావు. అమితమైన జ్ఞానం కలిగిన దేవతవు, అపురూప సౌందర్యవతివి, అమితమైన తేజస్సు గల దేవతవు, నిర్మలమైన మనస్సు గల నిన్ను నేను పూజించెదను తల్లి. యతి హృత్పంకజ మధుకరీ పతగాడి పగమణి పతిత పావని పరిరక్షిత నిర్జరీ జగదుదయ స్థితి సంహృతికరీ అనంత దీనిధి లక్ష్మీ. ఓ లక్ష్మీదేవి, సాధువులు మునులు తపస్సు చేసే సమయంలో వారి మనస్సులను నిర్మలమైనదిగా చేసే దేవతవు. బల పరాక్రమములు కలిగిన గరుత్మంతుడిని వాహనంగా కలిగిన శ్రీహరికి సతివి. పతితులను కూడా పరమ పవిత్రులుగా చేసే కరుణామయివి. నీ రక్షాగుణం గంగా నది వలె స్వచ్ఛమైనది. సమస్త జగత్తులను దయతో సంరక్షించే దేవతవు. అనంతమైన జ్ఞాన సంపద, పవిత్రతను ప్రసాదించే దేవతవు నీవే కదా తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.